అగ్రరాజ్యం అమెరికాలో అధ్యక్ష ఎన్నికల పోలింగ్ ఫలితాలు ఉత్కంఠ రేపుతున్నాయి. ఓవైపు పోలింగ్ కొనసాగుతుండగానే మరోవైపు కౌంటింగ్ కంటిన్యూ అవుతోంది. పోలింగ్ పూర్తయిన రాష్ట్రాల్లో ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రస్తుతానికి అందుతున్న ఫలితాలను బట్టి ట్రంప్ దూకుడు చూపిస్తున్నారు. ఇప్పటి వరకు మొత్తం 22 ఎలక్టోరల్ ఫలితాలు విడుదలవ్వగా అందులో ట్రంప్ 19, కమలా హారిస్ కి 3 పోలయ్యాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతున్న పోలింగ్ మరికొన్ని గంటల్లో ముగియనుంది. ప్రస్తుతం పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుంది. ప్రశాంతంగా కొనసాగుతున్న ఈ పోలింగ్ లో నువ్వా నేనా అన్నట్లుగా డెమోక్రటిక్, రిపబ్లికన్ అభ్యర్థుల మధ్య పోరు జరుగుతోంది. పోలింగ్ అనంతరం ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా ఆసక్తి రేకెత్తిస్తున్న అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో జోరుగా పోలింగ్ సాగుతోంది. అమెరికాకు 47వ అధ్యక్షుడిని ఎన్నుకునేందుకు ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు పోటెత్తారు. ఓటు హక్కు వినియోగించుకునేందుకు కోట్ల మంది బారులు తీరారు. మరోవైపు ఓటింగ్ సరళిని బట్టి చూస్తే రిపబ్లికన్ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్ మధ్య పోటీ హోరాహోరీగా ఉన్నట్లు తెలుస్తోంది. భారత కాలమానం ప్రకారం నిన్న సాయంత్రం ప్రారంభమైన పోలింగ్ ఇంకా కంటిన్యూ అవుతోంది. ఇది ఇవాళ ఉదయం 9 గంటల వరకు కొనసాగే అవకాశం ఉంది. అమెరికా ఎన్నికల్లో ఓటేసేందుకు మొత్తం 16 కోట్ల మందికి పైగా రిజిస్టర్ చేసుకోగా వారిలో 8,20,00,000 మంది ముందస్తుగానే తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇది 2020లో మొత్తం పోలైన ఓట్లలో సగం కంటే అధికం. మిగిలిన వారు పోలింగ్ కేంద్రాలకు వెళ్లి ఓటేస్తున్నారు. కీలక రాష్ట్రాలైన జార్జియా, నార్త్ కరోలినా రికార్డు స్థాయిలో ముందస్తు పోలింగ్ జరిగింది. అక్కడ జార్జియాలో ముందస్తుగా 40 లక్షల మంది ఓటేయటంతో ఇక్కడి పోలింగ్ కేంద్రాలన్నీ ఇప్పుడు బోసిపోయి కనిపిస్తున్నాయి. నార్త్ కరోలినాలో 44 లక్షల మంది ముందుగానే ఓటేశారు. ఇది మొత్తం రిజిస్టర్ చేసుకున్న ఓటర్లలో 57% రిపబ్లికన్ ఓటర్లు ముందస్తు ఓటింగ్ లో అధికంగా పాల్గొన్నట్లు అంచనా. 2 నెలల ఎన్నికల ప్రచారంలో బిజీగా గడిపిన అధ్యక్ష అభ్యర్థులు పోలింగ్ రోజున వ్యక్తిగత కార్యక్రమాలకే పరిమితమయ్యారు. మాజీ అధ్యక్షుడు రిపబ్లికన్ నేత డొనాల్డ్ ట్రంప్ ఫ్లోరిడాలోని ఓటు వేశారు. తన సతీమణి మెలానియాతో కలిసి వచ్చిన ఆయన ఓటేసిన అనంతరం తన ఎస్టేట్ మారే లాగోకు వెళ్లిపోయారు. కమలా హారిస్ కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సొంత రాష్ట్రమైన కాలిఫోర్నియాలో మెయిల్ ద్వారా ఆమె ఓటు చేశారు. హార్వర్డ్ యూనివర్సిటీ పూర్వ విద్యార్థి అయిన ఆమె పోలింగ్ రోజున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. హ్యూస్టన్, ఉమాహా, నెబ్రాస్కాల్లో వర్షం పడుతున్న ఓటర్లు గొడుగులతో వచ్చి ఓటింగ్ లో పాల్గొన్నారు. కొలరాడో, మెంటర్నాల్లో మంచును సైతం లెక్క చేయకుండా జనం క్యూలో ఉన్నారు. కెంటకీలోని లూయిస్ విల్లేలో పోల్ బుక్ పనిచేయకపోవడంతో ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. అక్కడ లూయిస్ లో విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగటంతో జనరేటర్లు వాడాల్సి వచ్చింది. పెన్సిల్వేనియాలోని పిట్స్బర్గ్, దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో పోలింగ్ జడ్జిలు ఆలస్యంగా వచ్చారు. పోలింగ్ ఆలస్యం కావడంతో చాలా పోలింగ్ కేంద్రాల్లో భారీ క్యూలు కనిపించాయి. ఒరేగావ్, వాషింగ్టన్ సరిహద్దుల్లో 2 బ్యాలెట్ బాక్సులను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. అతడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. బ్యాలెట్ విధానంలో జరుగుతున్న ఈ ఎన్నికల్లో మొత్తం 6 అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇక అమెరికా ప్రతినిధుల సభకు మొత్తం 9 మంది ఇండో అమెరికన్లు పోటీ పడుతున్నారు. ఇందులో తొలిసారి 3 పోటీ చేస్తుండగా మరోసారి గెలిచే లక్ష్యంతో 5 ఇండో అమెరికన్లు బరిలో ఉన్నారు. మరోవైపు అమెరికా ఎన్నికల వేళ ఆ దేశ స్టాక్ మార్కెట్లు పాజిటివ్ రెస్పాండ్ అవుతున్నాయి. డో జోన్స్, నాస్డాక్ లాభాల్లో కొనసాగుతున్నాయి. డో జోన్స్ 439 పాయింట్లు పెరగగా నాస్డాక్ 258 పాయింట్లు పెరిగింది. డొనాల్డ్ ట్రంప్నకు చెందిన సోషల్ మీడియా కంపెనీ స్టాక్ లో తీవ్రమైన ఒడిదొడుకులుండటంతో 2 సార్లు దాన్ని ఆపేశారు. స్టాక్ మార్కెట్ మొదలైన వెంటనే ఆ కంపెనీ ఒక్కసారిగా భారీ లాభాల్లోకి వెళ్ళింది. అగ్రరాజ్యం అమెరికాలో ఓవైపు అధ్యక్ష ఎన్నికల పోలింగ్ కొనసాగుతుండగానే మరోవైపు తొలి ఫలితం వచ్చేసింది. న్యూ హ్యాంప్షైర్ రాష్ట్రంలోని అతి చిన్న పోలింగ్ కేంద్రమైన డిక్స్విల్లే నాచ్ లో
ఫలితం టై అయింది. ఇక్కడ ట్రంప్ హ్యారిస్లకు చెరో 3 ఓట్లు వచ్చాయి. డిక్స్విల్లే నాచ్ లో 6 ఓటర్లున్నారు. అందులో డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హ్యారిస్, రిపబ్లిక్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్నకు 3 చొప్పున ఓట్లొచ్చాయి. న్యూ హ్యాంప్షైర్ ఎన్నికల నిబంధన ప్రకారం ఇక్కడ అర్ధరాత్రి నుంచే పోలింగ్ ప్రక్రియ నమోదైంది. ఇద్దరు అమెరికా అధ్యక్ష అభ్యర్థులు, డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య పోటాపోటీ నెలకొంది. న్యూ హ్యాంప్షైర్ లోని డిక్స్విల్లే నాచ్ లో ఇద్దరు ఈ బ్యాలెట్లను పొందారు. ఇది దశాబ్దాలుగా దేశంలో మిగిలిన పోలింగ్ కేంద్రాల్లో పోలింగ్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఇక్కడ పోలింగ్ ప్రారంభమవుతుంది. డిక్స్విల్లే నాచ్ అమెరికా, కెనడా సరిహద్దుల్లో ఉన్న ప్రదేశం. ఇక్కడ ప్రస్తుతం 6 ఓటర్లు మాత్రమే ఉన్నారు. ఎలక్షన్ డే మొదలైన తర్వాత వీరంతా స్థానికంగా ఉన్న పోలింగ్ కేంద్రం వద్ద జాతీయ గీతాన్ని ఆలపించాక ఓటు హక్కును వినియోగించుకున్నారు. అందరూ ఓటేసిన 15 నిమిషాల తర్వాత ఫలితం ప్రకటించారు. 1960 నుంచి అర్ధరాత్రి ఓటు హక్కు వినియోగించుకునే సంప్రదాయం ఇక్కడ కొనసాగుతుంది. దీంతో అధ్యక్ష ఎన్నికల్లో దేశంలోని తొలి ఫలితం ఇచ్చే ప్రదేశంగా ముఖ్యంగా డిక్స్విల్లే నాచ్ పేరుగాంచింది. గత ఎన్నికల్లో జో బైడెన్ వైపు డిక్స్విల్లే నాచ్ ఓటర్లు మొగ్గు చూపారు. ప్రస్తుతం అందులో సగం మంది ట్రంప్ కి జై కొట్టారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ప్రక్రియ సుదీర్ఘమైంది, సంక్లిష్టమైంది. ఓటు వేసిన తర్వాత ఎలక్టోరల్ కాలేజ్ సభ్యులు అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. 538 ఎలక్టోరల్ ఓట్లలో 270 ఓట్లు సాధించిన అభ్యర్థిని విజేతగా ప్రకటిస్తారు. ఓటింగ్ తర్వాత 2 నెలల పాటు ఈ ప్రక్రియ కొనసాగనుంది. ప్రస్తుతం అక్కడ ఓటింగ్ కొనసాగుతుండగా డిసెంబర్ 16న ఎలక్టర్లు ఓటు వేయనున్నారు. వచ్చే ఏడాది జనవరి 20న కొత్త అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. మొదటి దశ, చివరి దశ పోలింగ్ ముగిసిన వెంటనే ఓట్ల లెక్కింపు మొదలవుతుంది. అమెరికాలో పేపర్ బ్యాలెట్ పద్ధతిలోనే ఎన్నికలు జరుగుతాయి. అక్కడి ఎన్నికల విధానం తరహాలో కౌంటింగ్ కూడా కాస్త భిన్నంగా ఉంటుంది. మన దగ్గర పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల లెక్కింపు ఉంటుంది. కానీ అమెరికాలో సాధారణంగా ఎన్నికలు జరిగిన రోజే పోలైన ఓట్లను మొదట లెక్కిస్తారు. తర్వాత మెయిల్ బ్యాలెట్లను లెక్కిస్తారు. దేశాల నుంచి వచ్చిన ఓటర్లు మిలిటరీ బ్యాలెట్లను ఆ తర్వాత లెక్కిస్తారు. ఇందుకోసం బ్యాలెట్ పై ఏమైనా మరకలున్నాయా, బ్యాలెట్ పాడైపోయిందా, ఇలా క్షుణ్ణంగా పరిశీలిస్తారు. ఒకవేళ అభ్యంతరాలు వస్తే డాక్యుమెంటేషన్ చేసి దర్యాప్తు చేస్తారు. అలాగే కౌంటింగ్ లో బ్యాలెట్లను ఎలక్ట్రానిక్ స్కానర్లతో జత చేస్తారు. కాన్వాసింగ్ ప్రక్రియ ద్వారా ఎన్నికైన స్థానిక ఎన్నికల అధికారులు ఓట్లను పరిశీలించి లెక్కిస్తారు. ఎన్ని ఓట్లు పోలయ్యాయి, ఓటర్ల జాబితాలో ఎన్ని పేర్లున్నాయి అనేది పోలిస్తూ అర్హత గల ప్రతి ఓటును లెక్కించేలా చూడడమే వీరి పని. దీనివల్ల ఫలితాల పట్టిక కనిపిస్తుంది. మరికొన్ని పరిస్థితుల్లో ఎలక్ట్రానిక్ స్కానర్లతో కాకుండా మాన్యువల్ గా లెక్కిస్తారు. మరికొన్ని సమయాల్లో 2 సార్లు కౌంటింగ్ జరుపుతారు. అయితే కాన్వాస్ లో ఎవరు పాల్గొన్నారనే దానిపై కఠిన నిబంధనలుంటాయి. అమెరికా అధ్యక్ష పీఠం కోసం డెమోక్రటిక్ అభ్యర్థి కమలా హారిస్, రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హోరాహోరీగా తలపడుతున్నారు. అమెరికాలో మొత్తం 24 కోట్ల మంది ఓటర్లుండగా వారిలో 16 కోట్ల మంది మాత్రమే ఓటర్లుగా నమోదు చేసుకున్నారు. ముందస్తుగానే 8 కోట్ల మంది ఓటు వేశారు. ఇందులో 1,90,00,000 మంది తొలిసారి ఓటు హక్కు వినియోగించుకున్నారు. అమెరికాలోని 50 రాష్ట్రాల్లో 538 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లున్నాయి. గెలుపునకు మ్యాజిక్ మార్క్ 270. డెమోక్రాట్లు, రిపబ్లికన్లకు కంచుకోటైన రాష్ట్రాలను మినహాయిస్తే 7 స్వింగ్ స్టేట్స్ ఉన్నాయి. తటస్థ రాష్ట్రాలైన అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవాడా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, విస్కాన్సిన్లలో 93 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లున్నాయి. దీంతో ఇవే ఇప్పుడు కీలకంగా మారాయి. అధ్యక్షుని నిర్ణయించే రాష్ట్రాలుగా మారాయి. అమెరికాలో అధ్యక్షుణ్ణి ఎన్నుకునేది ఆ దేశ ఓటర్లు కాదు, ఎలక్టోరల్ కాలేజ్. అందులో 538 మంది ఓటర్లుంటాయి. ఇక వాటిలో కనీసం 270 సాధించిన వారే అధ్యక్షుడవుతారు. ఓటరు ఇప్పుడు ఓటు వేసి ఎన్నుకునేది ఈ ఎలక్టోరల్ కాలేజ్ ఎలక్టర్స్ నే, కాలేజ్ సభ్యులనే. వారిని ఎలక్టర్లుగా పిలుస్తారు. పోలింగ్ కి ముగిశాక నెలవారీ ప్రక్రియ సాగుతుంది. వారంతా డిసెంబర్ 16న సమావేశమై అధ్యక్షునికి, ఉపాధ్యక్షునికి ఓటేస్తారు.
జనవరి 6న అమెరికా కాంగ్రెస్ సంయుక్త సమావేశం జరుగుతుంది. ఎలక్టోరల్ ఓట్లను లెక్కించి అధ్యక్షుడు, ఉపాధ్యక్షుడు ఎవరో తేలుస్తారు. సెనేట్ అధ్యక్షుని హోదాలో ఉపాధ్యక్షులు వారి పేర్లను ప్రకటిస్తారు. జనవరి 20న అధ్యక్షుడి ప్రమాణ స్వీకారం జరుగుతుంది. ఇలా ఓటింగ్ తర్వాత ఎన్నికల ప్రక్రియ మరో 2 నెలలు సాగుతుంది. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాల్లో విజేతను పేరును కొన్నిసార్లు ఎన్నికలు జరిగిన రోజు రాత్రికి లేదంటే మరుసటి రోజు ఉదయానికే ప్రకటించేవారు. కానీ ఈసారి తీవ్రమైన కారణంగా పోటీ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఎవరు గెలుస్తారని అంచనా వేయడానికి ఎక్కువ సమయం ఎదురు చూడాల్సి వచ్చింది. ప్రస్తుతం ఉపాధ్యక్షురాలు కమలా హారిస్ డెమోక్రాట్ అభ్యర్థిగా, మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రిపబ్లికన్ అభ్యర్థిగా అధ్యక్ష పదవి కోసం ఉన్న కొన్ని వారాల నుంచి పోటాపోటీగా తలపడుతున్నారు. తక్కువ మెజారిటీతో విజయం నమోదైతే రీకౌంటింగ్ జరగాల్సిన పరిస్థితులుంటాయి. కీలక స్వింగ్ రాష్ట్రాలైన పెన్సిల్వేనియా విషయానికొస్తే గెలిచిన వారికి, ఓడిన వారికి మధ్య 0.5% తేడా వస్తే రాష్ట్ర వ్యాప్తంగా రీకౌంటింగ్ జరపాల్సి వస్తుంది. 2020లో గెలుపోటములకు మధ్య ఓట్ల తేడా 1.1% పాయింట్లు మాత్రమే. న్యాయపరమైన సవాళ్లు కూడా అవకాశం ఉంది. ఇప్పటికే ఎన్నికలకు సంబంధించి 100కు పైగా న్యాయపరమైన పిటిషన్లు దాఖలయ్యాయి. ఓటర్ల అర్హత, రిపబ్లికన్ ఓటర్లు నమోదు కార్యక్రమం సహా అనేక అంశాలపై ఈ పిటిషన్లు దాఖలయ్యాయి. పోలింగ్ కేంద్రాల్లో తలెత్తే ఇబ్బందులు సహా ఇతర ఎన్నికల సంబంధమైన సమస్యలు ఫలితాలను ఆలస్యం చేయొచ్చు. అదే సమయంలో మిషిగన్ వంటి కీలక రాష్ట్రంతో పాటు కొన్ని రాష్ట్రాల్లో ఇంకొన్ని ప్రాంతాల్లో ఓట్ల లెక్కింపు వేగంగా జరిగే అవకాశం ఉంది. కరోనా కారణంగా గత ఎన్నికల్లో మెయిల్ ద్వారా ఓటేసే అవకాశం కల్పించారు. అయితే కిందటి ఎన్నికలతో పోలిస్తే ఈసారి మెయిల్ ద్వారా ఓట్లు వేసే వారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. అమెరికా ఎన్నికల ఫలితాలను 3 రకాల రాష్ట్రాలు నిర్ణయిస్తాయి. వీటిని రెడ్, బ్లూ స్వింగ్ స్టేట్స్ గా అభివర్ణిస్తారు. చాలా రాష్ట్రాలు ఏదో ఒక పార్టీ వైపు మొగ్గు చూపుతాయి. 1980 నుంచి రిపబ్లికన్లు విజయం సాధిస్తున్న వాటిని రెడ్ స్టేట్స్ అంటారు. ఇక 1992 నుంచి డెమోక్రాట్ల పక్షాన నిలిచిన వాటిని బ్లూ స్టేట్స్ గా అభివర్ణిస్తారు. వీటిల్లో ఫలితాలు ఎప్పుడూ అంచనాలకు అనుకూలంగానే ఉంటాయి. ఇక స్వింగ్ స్టేట్స్ లో ఇరు పార్టీల మధ్య గెలుపోటములు దోబూచులాడుతుంటాయి. వీటికి అధ్యక్ష ఎన్నిక ఫలితాలు తారుమారు చేసే సత్తా ఉంది. అందుకే ఎవరు గెలిచినా అక్కడ స్వల్ప మెజారిటీతోనే గట్టెక్కుతారు. పార్టీలు ఈ స్వింగ్ రాష్ట్రాలపై ఎక్కువగా ఫోకస్ పెట్టి ప్రచారం ఎక్కువగా నిర్వహించాయి. 2024 ఎన్నికల్లో స్వింగ్ రాష్ట్రాలుగా భావిస్తున్న పెన్సిల్వేనియా, అరిజోనా, జార్జియా, మిషిగన్, నెవాడా, నార్త్ కరోలినా, విస్కాన్సిన్ రాష్ట్రాల్లో కలిపి 93 ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లున్నాయి. ఇవే అధ్యక్ష పీఠాన్ని మలుపు తిప్పుతాయి. అందుకే వీటిపై పట్టు కోసం హారిస్, ట్రంప్ హోరాహోరీగా ప్రయత్నించారు. ఎలక్టోరల్ కాలేజ్కి ఎంపికైన ప్రతినిధులు డిసెంబర్ 17న సమావేశమై అధ్యక్షుణ్ణి ఎన్నుకుంటారు. ఎలక్టోరల్ కాలేజ్ ఓట్లలో ఏ అధ్యక్ష అభ్యర్థికి 270 రాకుండా ఇద్దరు 269 ఓట్ల దగ్గర ఆగిపోతే ఫలితం టై అవుతుంది. ఈ పరిస్థితుల్లో కంటింజెంట్ ఎన్నిక నిర్వహిస్తారు. ఇలాంటి సందర్భంలో హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ప్రతినిధులు తమ ఓటు హక్కును వినియోగించుకొని ఇద్దరిలో ఒకరిని అధ్యక్షుడిగా ఎన్నుకుంటారు. ఇదే వైస్ ప్రెసిడెంట్ విషయంలో అయితే సెనేట్ సభ్యులకు ఓటు కల్పించి ఉపాధ్యక్షుడిని నిర్ణయిస్తారు. ఇందుకోసం 1800 అధ్యక్ష ఎన్నిక తర్వాత రాజ్యాంగానికి 12వ సవరణను తీసుకొచ్చారు. అమెరికా ఎన్నికల్లో భారతీయ అమెరికన్ల ఓటర్ల ప్రభావం చాలా ఉంటుంది. స్వింగ్ స్టేట్స్ లో పాటు చాలా దేశవ్యాప్తంగా భారతీయ అమెరికన్ల ఓట్లు కీలక పాత్ర పోషిస్తాయి. తమ సమస్యలను పరిష్కరించే అధ్యక్షుడి కోసం భారతీయ అమెరికన్లు చూస్తున్నారు. అమెరికా అధ్యక్ష ఎంపికలో ఆశ్చర్యకరమైన ఫలితాలు వెలువడే అవకాశం ఉంది. అమెరికాలోని చాలా రాష్ట్రాల్లో అధ్యక్ష మెజారిటీ దక్కిన అభ్యర్థికి ఆ రాష్ట్రంలోని అన్ని ఎలక్టోరల్ ఓట్లు దక్కుతాయి. దీంతో నేషనల్ పాపులర్ ఓటు దక్కకపోయినా ఏ అభ్యర్థి అయినా అధ్యక్ష పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. ఒక అభ్యర్థి దేశవ్యాప్తంగా ప్రజాదరణ పొందిన ఓట్లను గెలుచుకోవచ్చు, కానీ ఎలక్టోరల్ కాలేజ్ని కోల్పోవచ్చు. ఇలా యుఎస్ చరిత్రలో 5 సార్లు జరిగింది. 2016లో దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల ఓట్లతో వెనుకబడి ఉన్నప్పటికీ ట్రంప్, హిల్లరీ క్లింటన్ గెలిచి అధ్యక్ష పదవిని గెలుచుకున్నారు. మునుపెన్నడూ లేని
లేని విధంగా అమెరికా ఎన్నికలకు ముందు అనూహ్య పరిణామాలు జరిగాయి. రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హ్యాష్ మనీ కేసులో దోషిగా తేలారు. కానీ ఆయన ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు. ఎన్నికల ప్రచారంలో ఆయనపై కాల్పులు జరిగాయి. ఈ ఘటన నుంచి ప్రాణాలతో బయటపడిన ట్రంప్ ఆ తర్వాత పుంజుకున్నారు. డెమోక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బైడెన్ తో జరిగిన తొలి బిగ్ డిబేట్ లో పైచేయి సాధించారు. దీంతో పడిపోయిన రిపబ్లికన్ గ్రాఫ్ మళ్లీ పుంజుకుంది. ఇక తొలి డిబేట్ లో వైఫల్యంతో ఈ కారణాలతో బైడెన్ ని రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. కమలా హారిస్ రాకతో ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి. ఎన్నికల రణరంగంలోకి దిగిన కమలా హారిస్ క్రమంగా పుంజుకున్నారు. పలు సర్వేలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అమెరికాలో ఓట్ల లెక్కింపు ప్రక్రియను కాన్వాసింగ్ అంటారు. బ్యాలెట్ పేపర్ పైనే ఓటు వేసినా వాటిని లెక్కించడానికి అంత సుదీర్ఘ సమయమేమీ పట్టదు. ఎందుకంటే చేతితో టిక్ పెట్టిన బిఎండి పద్ధతిలో నింపిన బ్యాలెట్ పేపర్లను ఆప్టికల్ స్కానర్స్ ద్వారా లెక్కిస్తారు. మన పరీక్షా పత్రాల్లో ఓఎంఆర్ షీట్ మాదిరిగానే బ్యాలెట్ పేపర్లను ఆప్టికల్ స్కానర్లు చెకచెక స్కానర్ చేస్తాయి. ఎవరికెన్ని ఓట్లు వచ్చాయో చూపించేస్తాయి. ఇలా వచ్చిన ఓట్లన్నింటినీ కంప్యూటర్ ద్వారా లెక్కిస్తారు. డిసెంబర్ 11 తేదీలోగా ఎప్పుడైనా అధికారికంగా ఫలితాన్ని వెల్లడించే అవకాశం ఉంది. అమెరికాలో ఓటింగ్ అంతటా ఒకేలా ఉండదు. ఏ రాష్ట్రం పద్ధతి ఆ రాష్ట్రానిదే. మన దేశంలో ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల ద్వారా ఓటింగ్ అంటే దేశవ్యాప్తంగా అన్ని చోట్ల అదే పద్ధతిలో చేస్తారు. ఒకచోట బ్యాలెట్ మరో చోట ఈవీఎంలను వాడరు. కానీ అమెరికాలో ఓటింగ్ తాను ఏకీకృతంగా ఉండదు. ఒక్కో రాష్ట్రంలో ఒక్కో పద్ధతిలో సాగుతుంది. ఇక్కడ ప్రధానంగా ఓటింగ్ 3 రకాలుగా పేపర్ బ్యాలెట్లు, బ్యాలెట్ పేపర్లోని అభ్యర్థుల్లో తమకు నచ్చిన వారికి ఎదురుగా టిక్ చేస్తారు. మెజారిటీ రాష్ట్రాలు ఈ పద్ధతిని అనుసరిస్తున్నాయి. దాదాపు 70% మంది ఓటర్లు ఈ పద్ధతిలోనే ఓటు హక్కు వేస్తారు. బిఎండీలు బ్యాలెట్ మార్కింగ్ డివైజులు మరో పద్ధతి. ఇందులోనూ బ్యాలెట్ మీదే ఓటు వేస్తారు. కానీ చేత్తో కాకుండా యంత్రాలను ఉపయోగించి మార్కింగ్ చేస్తారు. మార్కింగ్ డివైజ్ల ద్వారా తమ ఓటు వేస్తారు. ఇందులో బ్రెయిలీ లిపి, ఆడియో సహాయం ఉంటుంది. సదుపాయాలన్నీ ఉంటాయి. టచ్ స్క్రీన్ ద్వారా ఓటరు తన ఎంపిక చేసుకున్న తర్వాత ఓటు వేయగానే ఆ బ్యాలెట్ ప్రింట్ అయి పేపర్ రూపంలో బయటకు వస్తుంది. దాన్ని మళ్లీ బాక్స్ లో వేస్తారు. ఇలా ప్రధానంగా దివ్యాంగుల కోసం ఉద్దేశించి దాదాపు 25% మంది ఈ ఓటింగ్ ని ఎంచుకుంటారు. ప్రస్తుతం ట్రంప్ హారిస్ల హోరాహోరీ పోరు నేపథ్యంలో స్వల్ప తేడాతో ఓడిపోయిన ప్రతి చోట ఫలితం వెల్లడి ఆలస్యమయ్యే అవకాశం ఉంటుంది. ఎందుకంటే తేడా స్వల్పంగా ఉంటే రీకౌంటింగ్ కి వెళ్తారు. ఈ రీకౌంటింగ్ నిబంధనలు ఒక్కో రాష్ట్రంలో ఒక్కోలా ఉంటాయి. గెలుపోటముల మధ్య తేడా 0.5% మాత్రమే. అంతకంటే తక్కువ ఉంటే అరిజోనాలో అభ్యర్థి అడగకున్నా రీకౌంటింగ్ చేస్తారు. పెన్సిల్వేనియాలోనూ అంతే. ఇరు పార్టీల ఎన్నికల పద్ధతి ఓటర్లను కౌంటింగ్ కు అధికారులు కోవట్టుల వద్ద కోర్టులకు సంబంధించి ఛాలెంజ్ చేస్తారు. దీనివల్ల ఫలితాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. జార్జియాలో మాత్రం అభ్యర్థి అధికారు అడిగితేనే రీకౌంటింగ్ కి వెళ్తారు. ఇక డైరెక్ట్ రికార్డింగ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ ఇది మన ఈవీఎం లాంటిది. కానీ మన ఈవీఎంల మాదిరి ఒకేలా ఉండవు. అమెరికాలో డిఆర్ఏ యంత్రాలు ఒక్కో చోట ఒక్కోలా ఉంటాయి. కొన్ని చోట్ల వీవీప్యాట్లు వస్తాయి. ప్రస్తుతం ఎన్నికల్లో కేవలం లూసియానా రాష్ట్రం మాత్రం పూర్తిగా ఆ డిఆర్ఈ పద్ధతిని అమలు చేస్తుంది. 2000 ఎన్నికల దాకా దేశవ్యాప్తంగా బ్యాలెట్ పేపర్లనే వినియోగించేవారు. 2006 మధ్యంతర ఎన్నికల నాటికి 60% ఓటర్లకు డిఆర్ఈని అందుబాటులోకి తెచ్చారు. అయితే హ్యాకింగ్ నమూనాలతో ఇవి అంతగా ప్రజల విశ్వాసాన్ని చురగొనలేకపోయాయి. 2016 అధ్యక్ష ఎన్నికల్లో విదేశీ ముఖ్యంగా రష్యా సైబర్ హ్యాకర్లు చేయి చేసుకున్నారనే ఆరోపణలు రావడంతో మెజారిటీ అమెరికా డిఆర్ఏ నుంచి దూరమైంది.